వెల్కమ్ టు వి3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ఇక వార్తల్లోకి వెళ్లే ముందు ముఖ్యాంశాలు. వచ్చే వేసవి వరకు మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను అందుబాటులోకి తీసుకొస్తాం. ఎల్లంపల్లి ప్రాజెక్టు సందర్శనలో వెల్లడించిన భారీ నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్. గ్రామీణ రహదారుల నిర్మాణంపై ప్రత్యేక దృష్టి. 98 లక్షల నిధులతో పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే. సరూర్ నగర్ లో ఈ నెల 6న సామాజిక న్యాయ తెలంగాణ సంకల్ప సభ. పోస్టర్ ఆవిష్కరించిన తెలంగాణ రక్షణ సేన నాయకులు. యువత రాజకీయాల్లోకి రావాలి. దేశ భవిష్యత్తును యువతే నిర్ణయించాలి. ఏఐవైఎఫ్ రాష్ట్ర 3వ మహాసభల లోగో ఆవిష్కరించిన ఈటీ నరసింహ. పెద్దపల్లి జిల్లా అంతర్గం మండలం శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టును మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, వివేక్ వెంకటస్వామి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తో పాటు పలువురు ఎమ్మెల్యేలు సందర్శించారు. ఈ సందర్భంగా గోదావరి నదికి పూజలు చేసి ఎల్లంపల్లి ప్రాజెక్టు ప్రవాహాన్ని మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు పరిశీలించారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించిన అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు సరిగ్గా లేకపోవడంతో కూలిపోయాయని అన్నారు. వచ్చే వేసవి వరకు మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను రైతులకు అందుబాటులోకి తీసుకువస్తామని అన్నారు. శ్రీధర్ బాబు మాట్లాడుతూ బీఆర్ఎస్ నాయకులు నీటిపై రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు ద్వారా రైతులకు సాగునీరు అందిస్తామని తెలిపారు. మిషన్ భగీరథ సార్ మంచిర్యాలు, రామగుండం, మున్సిపల్ వాటర్ ఫర్ మంచిర్యాలు, మున్సిపల్ వాటర్ ఫర్ బెల్లంపల్లి ఇందులో నుంచి ఉన్నాయి సార్. మొత్తం టోటల్ గా ఇన్ని ప్రకారంగా నంది పంప్ హౌస్ లో 7 పంప్స్ అంటే 2 TMC డిజైన్ చేశారు. అంతా 2 TMC డిజైన్ చేసిన దాంట్లో ఎల్లంపల్లి నుంచి టీఆర్ఎస్ హయాంలో కట్టిన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజ్ ఏ విధంగా వాళ్ళ హయాంలోనే డిజైన్ చేయబడ్డాయి, వాళ్ళ హయాంలోనే నిర్మాణం చేయబడ్డాయి, వాళ్ళ హయాంలోనే కూలిపోయినది చాలా స్పష్టంగా అవుపడుతుంది. అది సరి ఆ 3 బ్యారేజీలు సరిగ్గా కట్టుంటే, ఇది మేడారం, అన్నారం, సుందిల సరిగ్గా కట్టుంటే ఈరోజు ఆ ప్రశ్న అడిగే అవసరం లేకుండే. ఒక వైఖరి చూస్తున్నా. ఎల్లంపల్లి ప్రాజెక్టు శంకుస్థాపన చేసింది 28 జూలై 2004. 2004 నుంచి 2014 వరకు ఎవరు గవర్నమెంట్లో ఉన్నారు? కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉంది. ఎవరు శంకుస్థాపన చేసిండ్రు? ఆనాటి ముఖ్యమంత్రి డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు. ఆ తర్వాత కాంగ్రెస్ హయాంలోనే పూర్తయి కొద్దిగా పంపులు స్విచ్ ఆన్ తప్పితే తత్వ పనులన్నీ పూర్తయి మరి ఆ ప్రాజెక్టు కూడా ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం మరి శ్రీధర్ బాబు గారి తండ్రి స్వర్గీయ శ్రీపాదరావు గారి పేరు పెట్టిన విషయం కూడా మా అందరికీ తెలుసు. ఈరోజు ఎంత దుర్మార్గపు ఆలోచన అంటే ఎల్లంపల్లి రిజర్వాయర్లో పంపులు ఆన్ చేసి కాళేశ్వరం నీళ్ళు ఇస్తామని చెప్పి ఇంతకంటే దుర్మార్గపు ఆలోచన, తప్పుడు ప్రచారం మరొకటి ఉండదని చెప్పి నేను మనం చేస్తున్నా. ఎల్లంపల్లి రిజర్వాయర్ ఆనాటి ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు యొక్క అంతర్భాగమే. 30 జూన్లో కేంద్ర ప్రభుత్వం టెక్నికల్ ఓవర్సైట్ కమిటీ ఏది 3 రైతులకు సంబంధించి, ప్రజానికానికి సంబంధించిన, నీటికి సంబంధించిన అంశం విషయంలో రాజకీయం చేయకూడదని మేము అనుకుంటే, వర్షాలు పడొద్దు, వర్షాలు పడితే ఒకరోజు అటువైపు ఉన్న ప్రాణహిత నుంచి 1 లక్షనో 2 లక్షలు సంబంధించిన నీటి వరద వస్తే ఎందుకు లిఫ్ట్ చేయలేదని మాట్లాడతాం. ఒకటో 1.5 దినం వచ్చింది. దాన్ని లిఫ్ట్ చేసి ఇయ్యలేదని రాజకీయం చేసేది ఆలోచన చేసిండ్రు మరి వర్కింగ్ ప్రెసిడెంట్ టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కేటీఆర్ గారు.
వారికి తోడు హరీష్ రావు గారు. నీటి నిల్వలకు సంబంధించి ఎప్పుడైనా ప్రకృతి వైపరీత్యం వచ్చినప్పుడు ఎల్నినో లాంటి ప్రకృతి వైపరీత్యం మన రాష్ట్రంలోనే కాదు అన్ని రాష్ట్రాల్లో ఎదుర్కొంటారు. ప్రధానమైన సమస్యను ఏ విధంగా ఎదుర్కోవాలని ఒక బాధ్యత గల ప్రతిపక్ష పార్టీగా ఆలోచన చేసి ముందుకు పోవాల్సిన ధర్మాన్ని మర్చిపోయి రాజకీయం చేస్తూ వర్షాలు పడొద్దని కోరుకుంటూ వర్షాలు పడితే అయ్యో ఎందుకు పడ్డాయని ఆలోచన చేసే ఒక పార్టీగా ఒక వ్యవహారం చేస్తూ ఉంటే అది చాలా బాధాకరం. ఖచ్చితంగా వారి వైఖరిని ఖండిస్తూ ఉన్నాం. ఈరోజు మేమే ఈరోజు మిడ్ మారేరు కట్టింది ఎవరు? ఫ్లడ్ ఫ్లో కెనాల్ కట్టింది ఎవరు? చేయలేదంగా ప్రాజెక్టు నిర్మాణం చేసి ప్రణాళిక సిద్ధం చేసుకున్నది ఎవరు? నంది పంప్ హౌస్ గా ప్రణాళిక సిద్ధం చేసుకొని దాని కార్యక్రమాన్ని మొదలుపెట్టింది ఎవరు? గాయత్రి పంప్ హౌస్ ని మొదలుపెట్టే కార్యక్రమం దీంట్లో భాగంగానే దాంట్లో తీసుకెళ్లి ఇక్కడి నుంచి నీళ్లు తీసుకెళ్లి నంది పంప్ హౌస్ నుంచి గాయత్రి పంప్ హౌస్ చేసి గాయత్రి పంప్ హౌస్ నుంచి ఫ్లడ్ ఫ్లో చేసి ఫ్లడ్ ఫ్లో నుంచి మిడ్ మానేర్ చేసేది ప్రాణహిత చేవెళ్లలో నీరు ఈడికి ఎల్లంపల్లికి తీసుకొచ్చి ఎల్లంపల్లి ద్వారా మిడ్ మానేర్ వరకు మొదటి దఫలో తీసుకెళ్లే మొత్తం మిడ్ మానేర్ పూర్తి స్థాయిలో ఆఖరి వరకు పనులు చేపడితే ఆఖరికి ఒక మొత్తం బిల్డింగ్ కట్టినాక సున్నం వారు వేసి మేమే కట్టినామని మాట్లాడతారు. ఈరోజు నైతిక హక్కులేదు వారు ఈరోజు మాట్లాడడానికి ప్రభుత్వంపై అన్ని విధాలా ఆదుకునే ప్రయత్నం చేస్తుంది ప్రభుత్వం. ఆ కార్యాచరణలో ముందుకు పోతాం. దాని విషయంలో దాన్ని చూడటానికి మన జిల్లాకి పెద్దపల్లి జిల్లాకి అదేవిధంగా మంచిర్యాల జిల్లాకు సంబంధించి మరి ఇక్కడ ఉన్న ఎల్లంపల్లి మరి శ్రీపాద ఎల్లంపల్లి రిజర్వాయర్ నీటి నిల్వలకు తెలుసుకొని ఓ కార్యాచరణ తీసుకోవాలని వచ్చిన గౌరవ మంత్రి మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ వారిని నిర్మల్ జిల్లా మారుమూల మండలమైన కుబీర్ మండలంలో ప్రధాన రహదారుల నిర్మాణంపై దృష్టి సారించనున్నట్లు ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ తెలియజేశారు. శనివారం కుబీర్ నుండి దోడర్న తండా 2 పనులకు 98 లక్షల నాన్ గ్రాంట్ ప్లాన్ నిధులతో పనులను ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. రహదారి నిర్మాణానికి నిధులు సరిపోవని గ్రామస్తులు తెలియచేయడంతో ₹1 కోటి నిధులు మంజూరు చేయనున్నట్లు చెప్పారు. అదేవిధంగా బైంసా నుండి నిగ్వా మహారాష్ట్ర బార్డర్ వరకు 22 కోట్ల నిధులు మంజూరు అయ్యాయని పనులు ప్రారంభించడం జరిగిందన్నారు. 42 కోట్ల హమ్ నిధులతో సిరిపెల్లి నుండి పల్సి పార్దీకే మీదుగా కుబీర్ వరకు డబుల్ లైన్ రోడ్డు వేస్తున్నామన్నారు. టెండర్ ప్రక్రియ సైతం పూర్తి కావడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో R&B అధికారులు, సీనియర్ నాయకులు బోయిడి విఠల్, వద్నం నాగేష్, రాథోడ్ శంకర్, బీజేపీ మండల అధ్యక్షులు ఏషాల దత్తాత్రి, సర్పంచ్లు, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. సామాజిక న్యాయ తెలంగాణ సాధనే లక్ష్యంగా ఆవిర్భవించిన తెలంగాణ రక్షణ సేన పార్టీ ఈ నెల 6న హైదరాబాద్ లోని సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో సామాజిక న్యాయ తెలంగాణ సంకల్ప సభను నిర్వహిస్తోందని తెలంగాణ రక్షణ సేన నాయకులు వెల్లడించారు. ఈ నెల 6న తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతిని పురస్కరించుకొని ఈ సభ నిర్వహిస్తున్నామని టిఆర్ఎస్ నాయకులు తెలిపారు. బంజారా హిల్స్ లోని పార్టీ కార్యాలయంలో సామాజిక న్యాయ తెలంగాణ సంకల్ప సభ పోస్టర్ ను వారు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పార్టీ సీనియర్ నాయకులు ఎల్ రూప్ సింగ్ మాట్లాడుతూ అన్ని వర్గాలకు రాజ్యాధికారంలో ప్రాతినిధ్యం దక్కేలా ఈ సభ నిర్వహిస్తున్నామని తెలిపారు. రాష్ట్రం నలుమూలల నుంచి పెద్ద ఎత్తున జనం తరలివచ్చి సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. జై తెలంగాణ. ఈ నెల
6వ తారీఖు నాడు తెలంగాణ రక్షణ సేన పార్టీ అధినేత్రి శ్రీమతి కల్వకుంట్ల కవిత గారి నేతృత్వంలో సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో జరిగేటువంటి తెలంగాణ న్యాయ సంకల్ప సభను జయప్రదం చేయాలని ఇవాళ తెలంగాణ రక్షణ సేన పక్షాన మేము పిలిపిస్తూ ఉన్నాం. ఎందుకంటే సామాజిక తెలంగాణ అన్ని వర్గాల ప్రజల పోరాటంతో సాధించుకున్నాం. కానీ సామాజిక న్యాయ తెలంగాణ సాధించుకోవలసినటువంటి అవసరం ఉన్నది. తెలంగాణలో రాజ్యాంగపర రక్షణ ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ కులాల వారికి ఉన్న హక్కులను కాలరాస్తూ ఉన్నారు. అలాగే 50% పై చిలుకున్నటువంటి బీసీలలో ఈనాటికి సర్పంచు, వార్డు మెంబరు, కౌన్సిలర్ కూడా పొందలేనటువంటి కులాలు ఉన్నాయి. తెలంగాణను సాధించాలి, తెలంగాణలో సామాజిక న్యాయాన్ని కూడా అందించాలని ప్రొఫెసర్ జయశంకర్ సార్ కన్న కలల్ని నిజం చేయడానికి తెలంగాణ రక్షణ సేన పక్షాన వారి పుట్టినరోజు ఈ యొక్క సామాజిక న్యాయ తెలంగాణ సంకల్ప సభను కవితమ్మ గారు తలపెట్టారు. ఈ సామాజిక న్యాయ సంకల్ప సభను అన్ని వర్గాల ప్రజలు హాజరై విజయవంతం చేయాలని ఈ సందర్భంగా మేము పిలిపిస్తా ఉన్నాం. కేంద్ర యువజన వ్యతిరేక విధానాలను తిప్పికొట్టేందుకు ఉద్యమాల్లోకి రావాలని, దేశ భవిష్యత్తును యువతే నిర్ణయించాలని సిపిఐ తెలంగాణ రాష్ట్ర సహాయ కార్యదర్శి, ఏఐవైఎఫ్ రాష్ట్ర నిర్మాణ బాధ్యులు ఈటీ నరసింహ పిలుపునిచ్చారు. సెప్టెంబర్ 8, 9, 10 తేదీల్లో యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో నిర్వహిస్తున్న ఏఐవైఎఫ్ తెలంగాణ రాష్ట్ర 3వ మహాసభల లోగోను ఈటీ నరసింహ ముఖ్య అతిథిగా హాజరై ఆవిష్కరించారు. ఈ మహాసభలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యువజన విధానాలు, నిరుద్యోగము, ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ, విద్య, వైద్య రంగాల పరిరక్షణ, ప్రజాస్వామ్య హక్కులు, సామాజిక న్యాయం, శాంతి, శాస్త్రీయ సోషలిజం వంటి అంశాలపై సమగ్ర చర్చలు జరిపి భవిష్యత్తు ఉద్యమ కార్యాచరణను రూపొందించనున్నట్లు తెలిపారు. నేను వీడియో తీస్తున్నా. ఫోటో హైదరాబాద్ లోని మీర్పేట్ డివిజన్ బీజేపీ క్వార్టర్స్ శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి దేవాలయంలో శ్రీ ఆంజనేయ స్వామికి రంగారెడ్డి జిల్లా బీజేపీ సీనియర్ నాయకులు గాజుల మధు ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మహేశ్వరం నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జ్ అందెల శ్రీరాములు హాజరయ్యారు. ఈ సందర్భంగా గాజుల మధు రూపొందించిన ఈ భూమిపై పుట్టిన ప్రతి ఒక్కరూ హిందువులే, మతం మారడం అనేది తండ్రిని మార్చుకోవడంతో సమానం అనే వ్యాఖ్యలతో కూడిన పోస్టర్లను శ్రీరాములు ఆవిష్కరించారు. అనంతరం ఆటో యూనియన్ అధ్యక్షులు వి శ్రీకాంత్ నేతృత్వంలో 100కు పైగా ఆటోలకు పోస్టర్లను అతికించారు. ఈ సందర్భంగా అందెల శ్రీరాములు మాట్లాడుతూ భారతదేశ సంస్కృతి, సాంప్రదాయాలు, సనాతన ధర్మం పట్ల ప్రజల్లో చైతన్యం పెంపొందించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు.
సమాజంలో సత్ప్రవర్తనతో మెలుగుతూ ఎటువంటి నేర కార్యకలాపాల్లోనూ పాల్గొనవద్దని సూచిస్తూ బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రౌడీ షీటర్లకు ఆదిబట్ల ఏసీపీ కౌన్సిలింగ్ నిర్వహించారు. ఈ కౌన్సిలింగ్ కార్యక్రమంలో ఆదిబట్ల ఏసీపీ ఎస్ఐలు ప్రసాద్, నవీన్, కోటేశ్వరరావు, సోహెల్ పాల్గొన్నారు. ఇవి ఇప్పటి వరకు ఉన్నటువంటి బులెటిన్ అప్డేట్స్. వచ్చే వేసవి వరకు మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను అందుబాటులోకి తీసుకొస్తాం. ఎల్లంపల్లి ప్రాజెక్టు సందర్శనలో వెల్లడించిన భారీ నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్. గ్రామీణ రహదారుల నిర్మాణంపై ప్రత్యేక దృష్టి. 98 లక్షల నిధులతో పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే. సరూర్ నగర్ లో ఈ నెల 6న సామాజిక న్యాయ తెలంగాణ సంకల్ప సభ పోస్టర్ ఆవిష్కరించిన తెలంగాణ రక్షణ సేన నాయకులు. యువత రాజకీయాల్లోకి రావాలి, దేశ భవిష్యత్తును యువతే నిర్ణయించాలి. ఏఐవైఎఫ్ రాష్ట్ర 3వ మహాసభల లోగో ఆవిష్కరించిన ఈటీ నరసింహ. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.